హెచ్పివి వ్యాక్సిన్ కోసం మనం ఎక్కువగా వింటున్నాం కదా. సో అది హెచ్పివి వ్యాక్సిన్ అసలు ఎందుకు ఇస్తారు, ఏ ఏజ్ వాళ్ళకి ఇస్తారు, అంటే అది ఇప్పుడు క్యాన్సర్కి రెమెడీ అని చెప్పి ఎక్కువగా వినిపిస్తుంది. సో దానికోసం మీరు ఏమైనా చెప్పగలరా? హెచ్పివి వ్యాక్సిన్ అనేది హ్యూమన్ పాపిలోమా వైరస్ నివారణకి మనం ఇచ్చే వ్యాక్సిన్. సాధారణంగా ఒక వయసు దాటాక ఆడవాళ్ళలో మోస్ట్ కామన్గా వచ్చే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. దానికి మోస్ట్ కామన్ కాజ్ కూడా ఈ హెచ్పివి ఇన్ఫెక్షనే. దానికి మనం నివారణగా ఇచ్చేది హెచ్పివి వ్యాక్సిన్. ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ కూడా ఈ వైరస్ చాలా రకాలు ఉంటాయి. లైక్ 16, 11, 6, 31, 32 అలా అని చాలా రకాల వైరసెస్ ఉంటాయి. ఈ వైరసెస్లో కూడా చాలా వరకు ఈ సర్వైకల్ క్యాన్సర్ని కాజ్ చేస్తూ ఉంటాయి. మనం దానికి ప్రివెన్షన్గా ఈ వైరస్ అనేది ఇస్తాం. ఈ వ్యాక్సిన్ అనేది ఏంటంటే ఈ వైరస్ యాక్టివ్ ఫామ్ కాదు, మైల్డ్ ఒక చిన్నపాటి ఆ ఇన్ఫెక్షన్ని క్రియేట్ చేస్తుంది. మన బాడీ ఆ ఇన్ఫెక్షన్కి తగినట్టు ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటుంది. ఒకవేళ రేపొద్దున నిజంగానే ఆ వైరస్ వల్ల మనకి అటాక్ అయితే ఖచ్చితంగా మన బాడీకి ఆ మెమరీ వల్ల ఆ ఇన్ఫెక్షన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఈ వ్యాక్సిన్ 2 రకాలుగా ఉంటుంది, బైవలెంట్, క్వాడ్రివలెంట్. ఇప్పుడు కొంచెం 9 స్ట్రెయిన్స్ ఉన్న వ్యాక్సిన్ కూడా వస్తుంది. బైవలెంట్ అంటే 16, 18 స్ట్రెయిన్స్, అంటే వైరస్ రకాలు 16, 18 ఉన్న వైరస్ సర్వారిక్స్ అంటాము. గార్డాసిల్ అంటే క్వాడ్రివలెంట్ వ్యాక్సిన్. దానిలో 4 రకాల వైరస్ని ఎదుర్కోవడానికి చేసిన వ్యాక్సిన్ గార్డాసిల్ వ్యాక్సిన్. యూజువల్గా ఇవి 2 క్యాన్సర్కి ఎగెయిన్స్ట్, అంటే 16, 18 మోస్ట్ పాజిటివ్ ఆర్గానిజమ్స్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ ఉంది. ఏదైనా సర్వారిక్స్ కన్నా గార్డాసిల్ బెటర్. బట్ ఏది లేకుండా మనకి సర్వారిక్స్ ఉందంటే అది తీసుకోవడం బెటర్. ఇప్పుడు మన బడ్జెట్లో కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ గురించి హైలైట్ చేయడం జరిగింది. ఈ షెడ్యూల్ ఎలా అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ సర్విక్స్ అనేది అమ్మాయిలకే ఉంటుంది కాబట్టి ఇది యూజువల్గా అమ్మాయిలకి ప్రిస్క్రైబ్డ్. అది కూడా ఎలా అంటే బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ సెక్షువల్ లైఫ్ మనం ఈ వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది. షెడ్యూల్ ప్రకారం 9 to 14 years of age 2 doses ఆఫ్ వ్యాక్సిన్ తీసుకోవాలి. అది కూడా ఫస్ట్ డోస్ ఇప్పుడు తీసుకుంటే ఆ ఫస్ట్ డోస్ తీసుకున్న 6 నుంచి 12 నెలల్లోపు 2వ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే ఒకవేళ గర్ల్ చైల్డ్కి 15 years ఏజ్ దాటిపోతే తనకి 3 డోసెస్ తీసుకోవాలి. అంటే ఈరోజు వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకుంటే ఇది తీసుకున్న 1 నెల తర్వాత 2వ డోసు, ఇది ఈ రోజు నుంచి 6 నెలల తర్వాత 3వ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా డోస్ మిస్ అయినట్లుంటే మళ్ళీ షెడ్యూల్ రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ ఎఫెక్టివ్గా పనిచేయాలి అంటే బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ సెక్షువల్ లైఫ్, అంటే పెళ్లి కాకముందు వ్యాక్సిన్ తీసుకుంటే ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది సాధారణంగా భార్య భర్తకి సంక్రమించే వ్యాధి. సో బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ మ్యారేజ్ ఈ వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది. ఇంకా రికమెండేషన్స్ ప్రకారం 25 years ప్లస్ 35 years ఏజ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అని రికమెండేషన్స్ ఉన్నాయి. కానీ వన్స్ పెళ్ళైపోతే ఏదేమైనా ఆ ఉమెన్ ఈజ్ ఆల్రెడీ ఎక్స్పోజ్డ్ టు ఇన్ఫెక్షన్, కొంచెం రిస్క్ ఎక్స్పోజ్ అయ్యారు కాబట్టి ఈ వ్యాక్సిన్ ఎఫెక్టివ్నెస్ కొంచెం తగ్గుతుంది. కానీ ఏదేమైనా కాస్త బెటర్ కాబట్టి 25 years తర్వాత కూడా మనం పేషెంట్కి వ్యాక్సిన్ ఇవ్వచ్చు. ఇదే కాకుండా ఇంకొక రికమెండేషన్ ఏంటి వచ్చిందంటే ఏదైనా అమ్మాయికి ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే అది అబ్బాయి ద్వారానే వస్తుంది కాబట్టి సర్వైకల్ క్యాన్సర్ అబ్బాయికి రాకపోయినా కూడా అబ్బాయి వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే వాళ్ళ వైఫ్కి ప్రొటెక్షన్. సో ఎప్పుడైనా కూడా మీ అమ్మాయికి వ్యాక్సిన్ చేయించడం మ్యాండేటరీ, అలానే మీ అబ్బాయికి చేయించడం కూడా కంపల్సరీ. సో ఈ వ్యాక్సిన్ అనేది మా వ్యూవర్స్ కోసం అడుగుతున్నాను. సో ఈ వ్యాక్సిన్ అనేది ఒకవేళ మీ దగ్గరికి వస్తే మీరు గైడ్ చేయగలరా? మీరు ఇస్తారా? ఈ వ్యాక్సిన్ చేస్తారా? డెఫినెట్గా చేస్తాము. ఈ వ్యాక్సిన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జనాలకి అవగాహన తక్కువ. ఇప్పుడు ఇది ఇంట్రెస్ట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు జనాలకి కొంచెం అవేర్నెస్ వచ్చి వ్యాక్సినేషన్ గురించి అడుగుతున్నారు. అదొకటి. ఇంకొకటి వ్యాక్సిన్ ప్రైస్ కొంచెం రిలేటివ్గా 2000 to 3000 ఉంటుంది. సో అందరూ ముందుకు వచ్చి చేయించుకోరు. సో ఎవరైనా వచ్చి అడిగితే డెఫినెట్గా వ్యాక్సిన్ గురించి చెప్తాము, ఆ ప్రైస్ ఎలా ఉంటుంది అది చెప్తాము. అప్పుడు వాళ్ళు ఇష్టపూర్వకంగా మేము చేయించుకుంటాము అంటే అప్పుడు మేము వ్యాక్సిన్ తెప్పించి చేయించడం అవుతుంది. అవైలబుల్గా ఇప్పుడు చేసేయండి అంటే కాదు, కానీ మేము 1-2 daysలో ఖచ్చితంగా వ్యాక్సినేషన్ అయితే చేస్తాం. సో ప్రైస్ అయితే 2,000 to 3,000 మధ్యలో ఉంటుంది.